నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు పెద్దపీట వేసే విధంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని తెలిపిన ప్రభుత్వ వైప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమ్మ. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖ సంస్థగా పేరుగాంచిన ఎంఎస్ఆర్ డెవలపర్స్ అధినేత మాధవరం శ్రీనివాసరావుపై ఆ సంస్థ మాజీ భాగస్వామి దేవిరెడ్డి శంకర్రావు తీవ్ర ఆరోపణలు. చెడుపై మంచి, పాపంపై నీతి, మరణంపై జీవం సాధించిన విజయానికి నిదర్శనమే గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రేమ, త్యాగం, విశ్వాసం తదితర సుగుణాలను ప్రపంచ మానవాళికి పరిచయం చేసిన యేసుక్రీస్తు బోధనలు ఈనాటికి అనుసరణీయమని సీఎం అన్నారు. క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తు త్యాగాలను స్మరించుకుందామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్లో సీఎం పోస్ట్ చేశారు. మానవాళి పాప విమోచనం కోసం యేసు తన ప్రాణాన్ని త్యాగం చేశారన్నారు. ప్రేమ, త్యాగం, విశ్వాసం తదితర సుగుణాలను ప్రపంచ మానవాళికి పరిచయం చేసిన యేసుక్రీస్తు బోధనలు ఈనాటికి అనుసరణీయమని తెలిపారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. గుడ్ ఫ్రైడే మనకు యేసుక్రీస్తు త్యాగాలను గుర్తు చేస్తుంది. మన ప్రవర్తన ద్వారా క్రీస్తు త్యాగాన్ని గౌరవిస్తూ ప్రేమ, శాంతి, దయను వ్యాప్తి చేద్దాం. ఈ పవిత్రమైన రోజున క్రీస్తును స్మరిస్తూ ధర్మ మార్గంలో నడుద్దామంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. ఈ రోజు శుక్రవారం ఉదయం సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సెంట్రల్ నియోజకవర్గ తెలుగు యువత ఎస్సీ సెల్ కమిటీల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి పార్లమెంట్లో చట్టబద్ధత లభించిందనే సందర్భంగా సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు, ఐటీ, విద్యాశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహిస్తూ హర్షాతిరేకం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ వైప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు హాజరై ముగ్గురు నాయకుల చిత్రపటాలకు స్వయంగా పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ అమరావతికి చట్టబద్ధ రక్షణ లభించడం లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రజల దీర్ఘకాల పోరాటానికి, సంకల్పానికి దక్కిన గొప్ప విజయమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎదురైన అన్ని అనిశ్చితులకు ముగింపు పలుకుతూ అమరావతి అభివృద్ధికి పూర్తి స్థాయి న్యాయబద్ధత లభించిందని, ఇకపై ఎలాంటి అడ్డంకులు లేకుండా రాజధాని నిర్మాణం వేగవంతంగా ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణం ద్వారా ఐటీ పరిశ్రమలు, సేవా రంగాల్లో విస్తృత అవకాశాలు కలుగుతాయని, ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి దేశ ప్రధాని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చేసిన కృషి అమోఘమని పేర్కొంటూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, తెలుగు యువత ప్రతినిధులు, ఎస్సీ సెల్ సభ్యులు, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని సంబరాలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వ వైప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా సింగనగర్లోని ఆర్సీఎం చర్చ్ వద్ద నిర్వహించిన ప్రార్థనా ర్యాలీ శిలువ మార్గంలో ప్రభుత్వ వైప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ప్రార్థనా ర్యాలీలో భాగంగా శిలువ మార్గంలో పాల్గొంటూ యేసు ప్రభువు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రార్థనలో పాల్గొనడం విశేషం. ప్రార్థనా ర్యాలీలో భాగంగా శిలువ మార్గంలో పాల్గొంటూ యేసు ప్రభువు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రార్థనలో పాల్గొనడం విశేషం. అనంతరం కండ్రిక ప్రాంతంలో బైబిల్ మిషన్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దైవ కూడిక కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అక్కడి సంఘ పెద్దలు, క్రైస్తవ నాయకులతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. బీఆర్టీఎస్ రోడ్లోని సెంట్రల్ నియోజకవర్గం నందు అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా లోక్సభ మరియు రాజ్యసభల్లో ఆమోదం పొందిన సందర్భంగా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ సందర్భంగా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 రాజధానుల బిల్లును అడ్డుకొని అమరావతి పరిరక్షణలో కీలక పాత్ర పోషించిన అప్పటి శాసన మండలి చైర్మన్ షేక్ షరీఫ్ని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు ఘనంగా సన్మానించారు. వందలాది కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలతో అభినందనలు తెలియజేయడం జరిగింది. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు పెద్దపీట వేసే విధంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని ప్రభుత్వ విప్
సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. కార్యకర్తలను పార్టీ నిర్మాణంలో భాగస్వాములను నామినేటెడ్ పదవులకు సంబంధించి రాష్ట్ర స్థాయి చైర్మన్లుగా, డైరెక్టర్లుగా, జిల్లా స్థాయి డైరెక్టర్లుగా, నియోజకవర్గ స్థాయిలో దేవాలయాల నూతన కమిటీలను, ట్రస్టులకు చురుకైన నాయకులను నియామకం చేయడం జరుగుతుందని, దానిలో భాగంగా ఈరోజు గుంటూరు సీతారామయ్య ట్రస్ట్ చైర్మన్గా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కోలా శ్రీనివాసరావును నియమించడం జరిగిందని చెప్పారు. విజయవాడ పాయకపురం ప్రాంతంలోని గుంటూరు సీతారామయ్య చారిటబుల్ ట్రస్ట్ నూతన కమిటీ సభ్యులతో ప్రభుత్వ వెబ్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఈ రోజు నుంచి ట్రస్ట్ బాధ్యతలను అప్పగించి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని నాడు నందమూరి తారక రామారావు కానీ నేడు నారా చంద్రబాబు నాయుడు కానీ భవిష్యత్తులో నారా లోకేష్ కానీ కార్యకర్తలకు పెద్దపీట వేసేటువంటి విధంగా తెలుగుదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. అనంతరం గుంటూరు సీతారామయ్య చారిటబుల్ ట్రస్ట్ నూతన చైర్మన్ కోలా శ్రీనివాసరావు మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకంతో తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని, కూటమి ప్రభుత్వం తనకు ఈ బాధ్యత అప్పగించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎవరికి చెడ్డ పేరు తీసుకురాకుండా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కష్టపడినటువంటి కార్యకర్తలందరికీ నామినేషన్ పదవులు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఏదైతే 3 పార్టీల కార్యకర్తలు, నాయకులు కష్టపడ్డారో అందరికీ కూడా పదవులు ఇచ్చి గౌరవిస్తూ ఉన్నాం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ నుంచి ఏదైతే దాసాంజనేయ స్వామి గుడి, ప్రత్యేకమైనటువంటి గుడి ఆంజనేయ స్వామి దేవస్థానం, ఆంజనేయ స్వామి దేవస్థానానికి జనసేన నుంచి కృష్ణప్రసాద్ గారిని చైర్మన్గా నియమించాం. అట్లాగే ఇంకో ట్రస్ట్ కూడా జనసేనకి ఇచ్చాం. ఇవాళ గుంటూరు సీతారామయ్య ట్రస్ట్ పేరు మీద కోలా శ్రీనివాసరావు, మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, 64వ డివిజను పార్టీ కార్యదర్శి కోలా శ్రీనివాసరావుకి చైర్మన్గా, మిగిలినటువంటి జనసేన, బీజేపీ నాయకులకి, టీడీపీ మెంబర్లు కూడా ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా ఇచ్చాం. ఏదేమైనా సంతోషంగా ఉంది. పదవులన్నీ కూడా అందరికీ పదవులు ఇచ్చి గౌరవిస్తాం. కష్టపడిన ప్రతి కార్యకర్తకి న్యాయం జరుగుద్ది. అన్ని రకాలుగా రాష్ట్ర పదవులు కానించి నియోజకవర్గ పదవుల వరకు అందరికీ గుర్తింపునిస్తామని తెలియజేసుకుంటూ ఇవాళ పదవులు పొందినటువంటి ట్రస్ట్ బోర్డు మెంబర్లందరికీ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా దేవాదాయ ధర్మదాయ శాఖ రూల్స్ని పాటిస్తూ, అలాగే హిందూ ధర్మాన్ని పాటిస్తూ సేవ చేస్తారని ఆశిస్తూ సభ్యులందరూ కూడా అభినందిస్తారు. రాజధాని అమరావతిపై వైఎస్ఆర్సీపీ ఎన్ని కుట్రలు పన్నినా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిని ఆంధ్రుల ఏకైక రాజధానిగా పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదం పొందేలా కూటమి కృషి చేసిందని సెంట్రల్ నియోజకవర్గం 32వ డివిజన్ తెలుగుదేశం అధ్యక్షుడు బొలిశెట్టి శేషుబాబు అన్నారు. అమరావతి బిల్లును ఆమోదం తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రాజధానిగా అమరావతి బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలోని 32వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సంబరాలు జరిగాయి. బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి దీపాలు వెలిగించి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శేషుబాబు మాట్లాడుతూ అమరావతిపై ఎన్ని కుట్రలు పన్నినా అమరావతికి ఏకైక రాజధానిగా చట్టం వచ్చిందన్నారు. అమరావతి పేరు కూడా వినపడకూడదని వైసీపీ ఎన్నో ప్రయత్నాలు చేసిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. రాజధాని బిల్లుకు ఆమోదం తెలిపిన కేంద్ర రాష్ట్ర నాయకులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భావితరాల యొక్క భవిష్యత్తుకి మన భారతదేశంలో అత్యంత గౌరవంగా ప్రతిష్టంగా భావించేటటువంటి పార్లమెంట్లో మన అమరావతి యొక్క బిల్లు అనేది ఆమోదించడం మా అందరికీ కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఈ పిచ్చితొక్కలకు అంటాడండి, మచిలీపట్నంలోని మా, విజయవాడ నుంచి గుంటూరులోని గన్ను తీసుకొచ్చి మావి గన్ను పెట్టాలంట. ఈ ఎంతసేపు గన్ను రప్ప బ్యాచే తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క కళ లేకపోతే వాళ్ళ భవిష్యత్తు అనేది ఏది కూడా బాబు. మీది మావి గన్ అయితే మా విజన్
అమరావతి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిల్లల యొక్క ప్రతి ఒక్కరి యొక్క భవిష్యత్తు, ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా కళ సాకారమైంది. మాకు ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర రాజధాని అమరావతిని ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఆ గర్వంగా చెప్పుకుంటాకి చట్టసభలో తీర్మానం చేసి ఆ బిల్లును ఆమోదించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఎన్డీఏ ప్రభుత్వం తరఫున మా నాయకులు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బోండా ఉమా గారి ఆదేశాల ప్రకారం ఈ రోజున మా 32వ డివిజన్లో మా జనసేన పార్టీ నాయకులు అయితేనేమి, భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే మా తెలుగుదేశం పార్టీ నాయకులు, అశేషమైన ప్రజాజనం యొక్క సమూహంలో మేమందరం కూడా చాలా సంతోషంగా బాణాసంచాలు కాల్చుకుంటూ ఒక నరకాసుడు సృష్టించినటువంటి నరమేధం నుండి ఈరోజు అమరావతి మరలా పురిటి గడ్డ మీద నవమాసాలు మోసింది తల్లి ఎంత గర్వపడుతుందో ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అంత ఆనందపడతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి మాకు చక్కగా నిర్వహించినందుకు మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. నిజంగా మా పిల్లల యొక్క భవిష్యత్తు సాకారమైనందుకు మేము సంతోషపడుతున్నాం. ఈ కార్యక్రమం మా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారి ఆదేశాల ప్రకారం మా అందరి యొక్క కూటమి నాయకుల ద్వారా మేము తెలియజేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆంధ్ర ప్రజల యొక్క కళ మిగిలిపోయి ఒక రోజులున్నాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అమరావతి రాజధాని తీసుకురావాలని అనుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తీసుకొచ్చి చక్కగా శంకుస్థాపన చేసి త్వరలోనే మిగతా రాష్ట్రాలకు కట్టుబడి కింద విధంగా మిగతా రాష్ట్రాలకైనా గొప్ప రాజధాని తీసుకున్నారని కలగన్నారు. కానీ మన అందరూ కూడా దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి ఒక చేతస్థవాది రావటం వల్ల 5 ఏళ్ళ మనం వెనక్కెళ్ళిపోయాము. ఇప్పుడు మళ్ళా మన అదృష్టం ఏంటంటే మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వం రావటం, కేంద్రంలో మనకు రాజధానికి బిల్లు పెట్టి గుర్తింపు రావటం అనేది చాలా గొప్ప విషయం. కానీ ఈ సందర్భంగా మనం ఆలోచించబడితే ఆ ప్రాంతంలో మనకి భూములు ఇచ్చిన రైతుల గురించి ఆలోచించాలి. వాళ్ళ యొక్క ఆవేదన, వాళ్ళు ఎంత కష్టపడ్డారో, ఎంత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంత అభినవించారో ఈరోజు వాళ్ళు ఆనందపడుతున్నారు. ఆ భూమి దానం చేసిన వాళ్ళని ఎంత వాళ్ళని ఎంత ఇదిగా మాట్లాడారంటే ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు, వాళ్ళే చూశారు. ఈరోజు వాళ్ళంత ఆనందపడుతున్నారు. వాళ్ళ ఆనందమే మన ఆనందం. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఎక్కువ మనం ఆలోచించవలసింది, వాళ్ళకి ధన్యవాదాలు చేయవలసింది ఆ రైతులకే. వాళ్ళ భూమిని వాళ్ళు ఇచ్చి మనల్ని కాపాడి ఒక గొప్ప రాజధాని మనకు తయారు చేసే అవకాశం కల్పించారు. దీన్ని మన అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉండటం వల్ల మరో అదృష్టం 5 ఏళ్ళ తిరిగే లోపల మనం మిగతా రాజధానికైనా గొప్ప రాజధానిగా దీన్ని తీర్చి చేస్తామన్న నమ్మకం ప్రజలకు ఉంది, మనందరికీ ఉంది. మన అమరావతిని ఏకైక రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వానికి దీన్ని అంగీకరించినందుకు పార్లమెంట్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కానీ అమరావతి అనేది 10 సంవత్సరాల కాలం పట్టింది. మనం రాష్ట్ర విభజన తర్వాత ఒక రాష్ట్రానికి రాజధాని కావాలంటే 10 సంవత్సరాలు పట్టిందంటే మనదే దురదృష్టకరం. దాని గురించి ఎందుకైతే ఇప్పుడు జగన్ గారు ఏదైతే మాట్లాడుతున్నారో, ఆయన 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఆయన కాలంలో ఎటువంటి పని ఏం చేయలేకపోయారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఒక దేశ ప్రధానమంత్రి కానీ ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు దాన్ని కంటిన్యూ చేయగలిగితేనే అది ముందుకు వెళ్తుంది. ఆ రాజధాని కానీ ఏ ఇష్యూ అయినా సరే. ఆయన ఫాదర్ రాజశేఖర రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో ఏదైతే అక్కడ హైటెక్ సిటీ అనేది ఓఆర్ఆర్ అనేది స్టార్ట్ చేశారో ఆయన కంటిన్యూ చేశారు కాబట్టి అది ఇప్పటి డెవలప్ అయ్యి దాని నుండి ఫ్రూట్స్ మనకు అందుతున్నాయి. అలాగే ఈయన చేసినప్పుడు వీళ్ళు అపోజిషన్లో ఉన్నారు, అప్పుడే అపోజ్ చేసి జనాలను చైతన్యవంతం చేసి ఇవన్నీ వద్దని చెప్పాలి, అప్పుడు అపోజ్ చేయలేదు. ఇప్పుడు ఆయన తర్వాత ఆయన తదనంతరం చంద్రబాబు గారి తదనంతరం ఈయన వచ్చిన తర్వాత ఈయన దాని గురించి పట్టించుకోకుండా 2019 ఎన్నికల ముందే నేను రాజధానిని మార్చనని చెప్పి జనాలందరికీ చెప్పారు. తర్వాత 2022లో అప్పుడు నేను ఇక్కడ నుండి మార్చి 3 రాజధానులు అని చెప్పి ఆయన ఇష్టం చెప్పి 5 ఇయర్స్లో ఆయన చేసింది ఎక్కడ ఏమీ లేదు. దాని తర్వాత అది కంటిన్యూ చేయకుండా వచ్చినందుకు మళ్ళీ 2024 నుండి మళ్ళీ మొదటి స్థితికి వచ్చి ఎప్పటికి కానీ మనకి రాజధాని రాష్ట్ర ప్రజలకు రాజధాని అమరావతి అనేది ఎప్పటివరకు 10 సంవత్సరాలు పెట్టడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన మరలా ప్లాన్ బి ప్లాన్ ఏ అని మళ్ళీ మన ముందుకు వస్తున్నారు. సో ఆ మాటలు నమ్మకుండా ఎన్డీఏ ప్రభుత్వానికి వీళ్ళందరికీ సపోర్ట్ చేయండి. మనకి ఏకైక రాజధానిగా అమరావతి బాగా వర్ధిల్లుతుంది. అందరికీ థ్యాంక్స్. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖ సంస్థగా పేరుగాంచిన ఎంఎస్ఆర్ డెవలపర్స్ అధినేత మాధవరం శ్రీనివాసరావుపై ఆ సంస్థ మాజీ భాగస్వామి దేవిరెడ్డి శంకర్రావు తీవ్ర ఆరోపణలు చేశారు. 5 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు ఇవ్వకపోగా తన కుటుంబాన్ని చంపేస్తామని శ్రీనివాసరావు బెదిరిస్తున్నారని శంకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. పైపుల్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితుడు దేవిరెడ్డి శంకర్రావు మాట్లాడుతూ గతంలో శ్రీనివాసరావుతో కలిసి ఎంఎస్ఆర్ డెవలపర్స్ ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. అయితే లాభాల పంపిణీ విషయంలో వచ్చిన విభేదాల కారణంగా తనను పక్కన పెట్టారని ఆయన పేర్కొన్నారు.
కేవలం తన వాటా కింద రావాల్సిన సుమారు 5.31 కోట్ల రూపాయలు మాత్రమే తాను అడిగానని, అందుకు ప్రతిఫలంగా శ్రీనివాసరావు తనకు 63 సెంట్ల స్థలంతో పాటు నయనవరంలో మరో అరెకరం భూమిని ఇస్తానని అంగీకరించారని తెలిపారు. ఇటీవల ఈ విషయాన్ని సెటిల్ చేసుకునేందుకు వెళ్లగా శ్రీనివాసరావు అత్యంత దారుణంగా మాట్లాడారని శంకర్రావు తెలిపారు. నీ కుటుంబాన్ని నిన్ను చంపేస్తాను, రిజిస్ట్రేషన్ మాత్రం చేయను అంటూ బహిరంగంగా బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. వినియోగదారులు కూడా ఇలాంటి మోసగాళ్ల మాటలు నమ్మి నష్టపోవద్దని ఆయన హెచ్చరించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని భయాందోళన వ్యక్తం చేసిన శంకర్రావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి తనకు న్యాయం చేయాలని, తన ప్రాణాలను కాపాడాలని వేడుకున్నారు. పోలీసులు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని తనకు రావాల్సిన బకాయిలు ఇప్పించడంతో పాటు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. రియల్ ఎస్టేట్ చేసిన తర్వాత మాకు ఆయనకి కొద్ది తేడాలు వచ్చి నన్ను బయటకు పంపించేశారు. నాకు ఇవ్వాల్సిన డబ్బులు మాత్రమే, లాభాలేం కాకుండా నాకు ఇవ్వాల్సిన డబ్బులు మాత్రం అడిగాను. నేను ఇస్తానన్నారు. ఇస్తానని చెప్పి ఈ ల్యాండ్ ఒకటి ఇచ్చారు, మనకి 63 సెంట్లు ల్యాండ్ ఒకటి ఇచ్చారు. తర్వాత నయనవరం ఒక అరెకరం ఇస్తానని చెప్పారు. ఇస్తానని చెప్పి మాకు ఒరిజినల్ డాక్యుమెంట్ ఇవ్వండి, ఒరిజినల్ డాక్యుమెంట్ మొత్తం నా దగ్గరే ఉన్నాయండి. ఇది 63 సెంట్లు ఒరిజినల్ డాక్యుమెంట్ మొత్తం కంప్లీట్గా నా దగ్గరే ఉంది, నాకు ఇచ్చేశారు. తర్వాత ఇక బ్యాంక్ పేమెంట్ కొట్టాం, బ్యాంక్ సరిపోయి పేమెంట్ కొట్టేశాం. తర్వాత అగ్రిమెంట్ నేను చేయలేము, నీకు నమ్మకం లేకపోతే అగ్రిమెంట్ తీసుకోండి అని చెప్పి ఇచ్చారు. సరే మళ్ళీ రిజిస్ట్రేషన్ అడుగుతున్నాను. నేను అడుగుతుంటే చేయట్లా, ఇదిగో చేస్తా అదిగో చేస్తాను అంటున్నాడు. అయితే నేనేం చేశానంటే ఎందుకు గొడవలు ఆడుకోవడం చెప్పి మేము కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళ్ళి బోర్డు పెడితే రౌడీని పెట్టి బోర్డు బీకిచ్చేశారు. సరే నిన్నగాక మొన్న కూడా మేము మాకు సెటిల్ చేయిస్తే అయిపోద్ది కదా అని చెప్పేసి మేము లాయర్ గారి దగ్గరికి, ఈయన దగ్గరికి వెళ్ళాం. ఏమంటాడు, మీ ఫ్యామిలీని నిన్ను చంపుతాం అంటున్నారు. మీ ఫ్యామిలీని నిన్ను చంపేస్తాం ఏంటి, రిజిస్ట్రేషన్ అయితే చేయను నేను, 63 సెంట్లు కాదు అరాకరం కాదు నేను చేయను, దేనికి చేయమన్నా చంపుతాకన్నా నేను డబ్బు పెట్టుబడి పెట్టి నేను చేశానని చెప్తే ఇవన్నీ ఏంగో అసలు పచ్చిబూతులు ఎలా మాట్లాడంటే అలా మాట్లాడుతున్నాడు ఆయన. అది పద్ధతి లేదు ఏంటి. నాకు భయం వేసి నేను ఏంటంటే మీడియా మిత్రులకు చెబుదామని చెప్పి వచ్చాం. నన్ను కాపాడమని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నేను కోరుకుంటుంది ఏంటంటే నన్ను కాపాడమని చెప్తున్నా. నేను ఎంఎస్ఆర్ డెవలపర్స్ మాధవపురం శ్రీనివాసరావు గారికి నేను డబ్బు పెట్టుబడి పెట్టా. ఇచ్చి ఇప్పుడు 14 వెళ్ళాను సార్ నేను బయటకు వచ్చేసి. నేను 5 కోట్ల ఉంది, 5,31 లక్షలు నాకు ఇవ్వాలి. నా దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి నాకు డాక్యుమెంట్ ఇచ్చాడు సార్. స్టార్టింగ్లో డాక్యుమెంట్ ఇచ్చేసాడు, అన్నీ ఇచ్చేసాడు, నీకు రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పారు. 63 సెంట్లు ఈరోజు నేను ఇవ్వనని చెప్తున్నాడు. నేను ఇవ్వను, నీ ఫ్యామిలీ నిన్ను చంపుతా, ఇదే టార్గెట్ పెట్టుకొని చేస్తున్నాడు. నేను ఎటు వెళ్తాడు, కారు మీద రావటం, నేను బండి మీద తిరుగుతుంటే కారు మీద వస్తున్నాడు. చెడుపై మంచి, పాపంపై నీతి, మరణంపై జీవం సాధించిన విజయానికి నిదర్శనమే గుడ్ ఫ్రైడే. క్రైస్తవులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో పవిత్రమైన గుణదల కొండపై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తనను సిలువ వేసి తన దేహానికి శీలలు కొడుతున్న వారిని కూడా క్షమించాలని భగవంతుడిని వేడుకున్న మహోన్నత క్షమాగుణ సంపన్నుడు యేసుక్రీస్తు అని పలువురు దైవజనులు పేర్కొన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా నగరంలోని గుణదల కొండపై మేరీ మాత స్వరూపం వద్ద సిలువ మార్గం జరిగింది. ఎడ్యుకేషన్ డెస్క్ డైరెక్టర్ ఫాదర్ కొలకాని మరియన్న, రెవరెండ్ ఫాదర్ విలియం జయరాజు, పుణ్యక్షేత్రం విచారణ గురువులు, పలువురు విచారణకర్తలు హాజరై ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ప్రజల కోసం యేసుక్రీస్తు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకున్నారు. గుడ్ ఫ్రైడే క్రైస్తవులకు పరమ పవిత్రమైన రోజని రెవరెండ్ ఫాదర్ విలియం జయరాజ్, ఫాదర్ కొమ్మతోటి అనిల్ తెలిపారు. గుణదల కొండపైకి వేలాది మంది క్రైస్తవుల సోదరులు చేరుకొని యేసుక్రీస్తు సిలువ మార్గం వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. సమస్త మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల జాలి, అవధులు లేని త్యాగం, సడలని ఓర్పు, శత్రువుల పట్ల క్షమాగుణం అనే గొప్ప లక్షణాలను కలిగి ఉండటం కరుణమయుడైన యేసుక్రీస్తుకే సాధ్యమైందని పలువురు ఫాదర్స్ కొనియాడారు. మానవాళి చేసిన పాపాల కోసం తన ప్రాణాలను యేసుక్రీస్తు శిలువపై పణంగా పెట్టాడని పెజ్జోనిపేట మరియమాత మోక్షారోపణ దేవాలయ విచారణ గురువులు గువ్వల బాలరాజు, సహాయక గురు ఫాదర్ చిన్నబత్తిని సౌరీలు తెలిపారు. యేసుక్రీస్తు మరణం లోకానికి రక్షణ అని చెప్పారు. గుడ్ ఫ్రైడే పర్వదినం సందర్భంగా పెజ్జోనిపేట మరియమాత మోక్షారోపణ దేవాలయం ఆధ్వర్యంలో బహిరంగ శిలువ మార్గం కుద్దూస్ నగర్ నుండి శాంతినగర్,
ఆర్సీఎం చర్చి వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని యేసుక్రీస్తు కష్టాలను స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా దేవాలయ విచారణ గురువులు గువ్వల బాలరాజు మాట్లాడుతూ లోక రక్షణ కోసం యేసుక్రీస్తు శిలువపై ప్రాణాలను అర్పించిన రోజుని గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటామని తెలిపారు. యేసయ్య ప్రజలందరి రక్షణ కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడని చెప్పారు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు చిత్తానుసారం జీవించేందుకు తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పవిత్ర శుక్రవారం రోజున యేసు ప్రభువు మరణించినటువంటి ఆ యొక్క సంఘటనను స్మరణ చేసుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా పెచ్చనపేటలో ఉన్నటువంటి మోక్షారోపణ దేవాలయంలో, అదేవిధంగా శాంతినగర్లో ఉన్నటువంటి పునీత అంతోని వారి దేవాలయంతో కలిసి ప్రజలందరూ కూడా, విశ్వాసులందరూ కూడా ఈ యొక్క యేసు ప్రభువు ఆ యొక్క సిలువను మోసుకొని పోతూ శ్రమలను అనుభవించినటువంటి యొక్క విధానాన్ని మరొక్కసారి మేము ఎనాక్ట్మెంట్ చేసుకుంటూ ఈ విధంగా ఆ ప్రభు యొక్క శ్రమలో మేము పాలు పంచుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రదక్షిణలో ప్రత్యేకంగా ఆ యొక్క యేసు ప్రభువు మానవాళి రక్షణ కోసం తన యొక్క ప్రాణాన్ని అర్పించినటువంటి విధానాన్ని గుర్తు చేసుకుంటూ ఈ భూలోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలని ఆలోచనతో ఈ యొక్క శిలువ యాత్రను మేము ప్రారంభిస్తున్నాము. ఈ శిలువ యాత్ర ద్వారా, ఈ యొక్క పరిశుద్ధ శిలువ మార్గము ద్వారా మా యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తూ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రభు యేసు ద్వారా రక్షణ పొందాలని ఆశిస్తూ, కాంక్షిస్తూ ఈ యొక్క శిలువ యాత్రలో అందరూ కూడా భక్తిపూర్వకంగా పాల్గొనేదానికి ప్రయత్నం చేస్తూ ఈ యొక్క శాంతినగర్లో ప్రత్యేకంగా కుదుస్ నగరు, అదేవిధంగా కేదరాస్పేట, శాంతినగరు ప్రజలందరూ కూడా కలిసి ఈ యొక్క శిలువ యాత్రలో పాల్గొంటున్నారు. ఈరోజు మేమందరము మా పెజ్జోనపేట కమ్యూనిటీ మరియు యావత్ ప్రపంచం అంతటా కూడా క్రైస్తవ జన సమూహం అంతా కూడా ప్రభు యొక్క మరణము గుడ్ ఫ్రైడేని జరుపుకుంటూ ఉన్నది. గుడ్ ఫ్రైడే అనగా యేసుక్రీస్తు మన కోసం, మానవాళి కోసం శిలువలో ఆయన చేసినటువంటి మహా త్యాగాన్ని, ప్రేమ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాము. ముఖ్యముగా కథోలిక సంఘము 14 స్థలాలను మేము స్మరించుకుంటూ ఉంటాము. ఆ 14 స్థలాలలో ప్రభు యేసుక్రీస్తు తండ్రి యొక్క ప్రేమను ప్రదర్శిస్తూ ఉన్నారు. ఒక డ్రామా రూపంలో ఆ దేవుడు మనకు అర్థమయ్యే రీతిలో ఆ దేవుడు మానవాళిని ఎలా రక్షిస్తూ ఉన్నారు, ఎలా ప్రేమిస్తూ ఉన్నారు, ఎలా కరుణిస్తూ ఉన్నారు అనే ఈ యొక్క శిలువ మార్గము ద్వారా మేమందరము కూడా స్మరించుకుంటూ, ధ్యానిస్తూ ఈరోజు అంతా కూడా మేము ఆ ప్రభు యొక్క శ్రమలు మనం గుర్తు చేస్తూ ఉంటాం. పరిటాల సమీపంలోని అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న స్కిల్ థాన్ 2K26 రెండవ రోజు కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. విద్యార్థులు స్మార్ట్ ఇరిగేషన్, వాయిస్ అసిస్టెంట్ రోబో, ఆటోమేటిక్ రైల్వే గేట్, స్మార్ట్ హోమ్ ఆటోమేషన్, వెయిట్ లిఫ్టింగ్, UAV వంటి అద్భుతమైన నమూనాలను తయారు చేశారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కళాశాల యాజమాన్యం మెమోంటోలు, బహుమతులు మరియు సర్టిఫికేట్లను అందజేశారు. కంచికచెర్ల మండలం పరిటాల సమీపంలోని అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న స్కిల్ థాన్ 2K26 రెండవ రోజు కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. IoT, డ్రోన్, సెమీ కండక్టర్స్ వంటి అధునాతన సాంకేతికతలపై విద్యార్థులు రూపొందించిన 50కి పైగా ప్రాజెక్టులను ప్రదర్శించినట్లు సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ K. రామ్మోహన్ రావు తెలిపారు. అకాడమిక్స్తో పాటు ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హైదరాబాద్ జెంట్రీ ల్యాబ్స్ సీనియర్ మేనేజర్ నరేంద్ర వర్మ విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించి వారిని అభినందించారు. అమృత సాయి విద్యార్థులు ఇండస్ట్రీ ఓరియంటెడ్ ప్రాజెక్టులను రూపొందించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శశిధర్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రయోగాత్మక విద్య ద్వారా సమాజానికి ఉపయోగపడే స్మార్ట్ ఇరిగేషన్, వాయిస్ అసిస్టెంట్ రోబో, ఆటోమేటిక్ రైల్వే గేట్, స్మార్ట్ హోమ్ ఆటోమేషన్, వెయిట్ లిఫ్టింగ్, UAV వంటి అద్భుతమైన నమూనాలను తయారు చేశారని తెలిపారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు కళాశాల యాజమాన్యం మెమోంటోలు, బహుమతులు మరియు సర్టిఫికేట్లను అందజేసింది.
పరిటాల అమృతసాయి కళాశాల నందు మనం గత 3 రోజులుగా స్కిల్తాన్ ప్రోగ్రాం నిర్వహించుకుంటున్నాం. ఈ స్కిల్తాన్ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అకాడమిక్స్కి ఇండస్ట్రీకి మధ్య ఉన్న గ్యాప్ని ఫిల్ చేయటం. ఈ గ్యాప్ని ఫిల్ చేయటం కోసం మన అమృతసాయి కళాశాలలో స్పెషల్ ప్రోగ్రామ్స్ నిర్వహించి ఆ స్పెషల్ ప్రోగ్రామ్స్ ద్వారా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ మరియు ఇతర అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అందు కూడా మనం పిల్లలకి గత 10 నెలలుగా మనం ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. ఈ ట్రైనింగ్లో భాగంగా పిల్లలు వాళ్ళు తయారు చేసిన ప్రాజెక్ట్స్ని గత 3 రోజులుగా ప్రదర్శిస్తున్నారు. వాళ్ళు ప్రదర్శిస్తున్న ప్రాజెక్టులు ఇండస్ట్రీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ అన్నిటినీ కూడా అసెస్ చేయడానికి ఈరోజు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కూడా మన కాలేజీకి వచ్చి ఉన్నారు. వారు ప్రముఖ సంస్థలైన సిఎస్ఐఆర్, సీడాక్, ఎఫ్ట్రానిక్స్ మరియు జెంట్రీ ల్యాబ్స్ ఇతర సంస్థల నుంచి ప్రతినిధులు కూడా మన కళాశాలను విజిట్ చేసి మన పిల్లలు చేసిన ప్రాజెక్ట్స్ చాలా బాగున్నాయని మెచ్చుకోవటం జరిగింది. ఏ అసిస్టెంట్ రోబోట్ అనేది మనం ఎలా వాడతామంటే మూవ్ ఫార్వర్డ్, మూవ్ బ్యాక్వర్డ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఇలా మనం ఎటు చెప్తే 180 degrees తిరిగిద్ది. ఇంకా వచ్చేసరికి దీనికి ఏ క్వశ్చన్ అడిగినా కానీ అసిస్టెంట్ రోబోట్ లాగా వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు రియల్ వరల్డ్ అప్లికేషన్స్లో దేంట్లో వాడుకోవచ్చు అంటే మీరు ఎగ్జాంపుల్గా మీరు జాబ్ చేస్తున్నారు, 24 hour జాబ్, 12 hour జాబ్ ఉంటుంది. మీరు అర్జెంట్గా మీకు ఫుడ్ కానీ అలాంటి అసిస్టెంట్గా మీకు కావాల్సి వచ్చింది అర్జెంటుగా. ఆ టైంలో మీరు ఏం చేయాలంటే అసిస్టెంట్ రోబోట్ని వాడుకొని మూవ్ ఫార్వర్డ్, మూవ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అని చెప్పేసి మీకు ఏం కావాలో అది చెప్తే అది ఏం చేస్తుందంటే అక్కడికి వెళ్ళి సర్వ్ చేసుకొని అక్కడ నుంచి మీకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ కానీ మీకు ఏం కావాలో అది ఏం చేస్తుందంటే సర్వ్ చేసి మీ దగ్గరికి తెచ్చిద్ది. అప్పుడు మీ టైం కూడా వేస్ట్ అవ్వదు. ఇది వచ్చేసరికి కాస్ట్ ఎఫెక్టివ్. దీన్ని మనం రియల్ వరల్డ్ అప్లికేషన్స్ మనం అసిస్టెంట్ రోబోట్గా వాడుకోవచ్చు మన హౌసెస్లో, ఇంకా హాస్పిటల్స్లో యూస్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని ఇంకా నెంబర్ ఆఫ్ ప్లేసెస్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో మనం దీన్ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. మనం రియల్ వరల్డ్ టీచర్స్ అండ్ ఫ్యాకల్టీస్ అండ్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా మన కాలేజెస్, ఇంజనీర్ కాలేజెస్లో అసిస్టెంట్ రోబోట్గా దీన్ని వాడుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? Electronic speed controllers, and it is a batteries it's a power supply, main power supply of this drone, and this is the GPS tracker, which is an autonomous drone. We can track this drone within the radius of 1 kilometer from this place. So this is a 10-channel transmitter which we gonna use to control the drone. So generally drones are of 5 types: micro, nano, small, medium and large. We will categorize these drones based on the weight, based on their weight. The drone we made is approximately its weight of 500 grams. It comes under nano drones. The main motto of this drone is to help the hospitals. సో హ్యాండ్ అనేది మనం మూవ్ చేయకూడదు. హ్యాండ్ ఎటైనా మూవ్ చేస్తున్నా సరే రోబోట్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో మన హ్యాండ్ ఎంత స్లోగా మోషన్లో మనం మూవ్ చేస్తూ ఉంటే ఆ రోబోట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇది అనేది మూవ్ ఫార్వర్డ్. సో మూవ్ ఫార్వర్డ్ ముందుకు వెళ్ళింది, మళ్ళీ మూవ్ బ్యాక్వర్డ్ రావాలి. నేను స్టాప్ చేశాను, మూవ్ ఫార్వర్డ్. తర్వాత టర్న్ లెఫ్ట్ తర్వాత మూవ్ అవ్వాలి. ఇది మళ్ళీ టర్న్ బ్యాక్ అవ్వాలంటే, టర్న్ రైట్ అవ్వాలంటే ఇలా చేస్తాను, మళ్ళీ మూవ్ అవుతా ఉండేది. సో ఇది ఒక నా రోబోట్ యొక్క డైరెక్షన్స్. ఇది వచ్చేసి దాని యొక్క ఆపరేటింగ్ వచ్చేసి దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఇదంతా మన హ్యాండ్ ఆపరేటింగ్ ద్వారా ఉంటుంది. మన హ్యాండ్ మూమెంట్ ఎంత స్లోగా చేసుకుంటామంటే అది మన అంత ఆపరేటింగ్గా ఉంటుంది. సో దీనికి ఏమైనా అడ్డు లేకుండా ఉంటుంటే ఫాస్ట్గా వెళ్ళిపోతామండి. స్లోగా చేసుకుంటామంటే డైరెక్షన్స్ బట్టి ఏమైనా థింగ్స్ అడ్డు వచ్చినా కానీ సరే, ఆ అడ్డు ఉన్నా సరే మనం స్లోగా అటు ఇటు మూవ్ చేసుకుంటామంటే డైరెక్షన్స్ బట్టి అది మూవ్ అవుతూ ఉంటుంది. సో దీని మెయిన్ ఒక అడ్వాంటేజ్ వచ్చేసి ఏంటంటే అసలు ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే ఈ వైర్లెస్ మోటార్ కంట్రోలర్ అనేది మెయిన్ ఇప్పుడు హాస్పిటల్లో పేషెంట్స్ ఉన్నారు. అత్యాధునిక శస్త్ర వైద్య చికిత్స పరికరాలతో నగర ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు భవానీపురం స్వాతి థియేటర్ రోడ్లో శ్రీ అచ్యుత హాస్పిటల్ను ప్రారంభించినట్లు శ్రీ అచ్యుత హాస్పిటల్స్ వైద్య నిపుణులు రవికిరణ్, మౌనికాలు తెలిపారు. తమ హాస్పిటల్ నందు 24/7 అత్యవసర వైద్య సహాయంతో పాటు అత్యాధునిక ల్యాబొరేటరీ, ఆపరేషన్ థియేటర్, డయాగ్నోస్టిక్ ల్యాబ్, ఫార్మసీలు అందుబాటులో కలవని చెప్పారు. నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మెరుగైన వైద్యాన్ని అందించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
విజయవాడ భవానీపురం స్వాతి థియేటర్ సమీపంలో నగర ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ రవికిరణ్, ప్రముఖ గైనకాలజీ నిపుణులు మౌనిక శ్రీ అచ్యుత హాస్పిటల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యాధునిక శస్త్ర వైద్య చికిత్సా పరికరాలతో నగర ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా విజయవాడ భవానీపురం స్వాతి థియేటర్ రోడ్లో శ్రీ అచ్యుత హాస్పిటల్ను ప్రారంభించినట్లు చెప్పారు. తమ హాస్పిటల్ నందు 24/7 అత్యవసర వైద్య సహాయంతో పాటు అత్యాధునిక ల్యాబొరేటరీ, ఆపరేషన్ థియేటర్, డయాగ్నోస్టిక్ ల్యాబ్, ఫార్మసీలు అందుబాటులో కలవని చెప్పారు. అంతేకాకుండా స్కానింగ్ ఫెసిలిటీ, ఎక్స్రే తదితర అన్ని సౌకర్యాలు హాస్పిటల్ నందు ఏర్పాటు చేశామని, ఎమర్జెన్సీతో పాటు క్యాజువాలిటీ కూడా అందుబాటులో ఉందని తెలిపారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల వారు, నగర వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సన్షైన్ హాస్పిటల్ హైదరాబాద్ అని డిఎన్బి ఆర్థోపెడిక్స్ కంప్లీట్ చేసి అక్కడే నా జాయింట్ రిప్లేస్మెంట్ ఫెలోషిప్ కూడా చేశాను. నార్మల్ జాయింట్ రిప్లేస్మెంట్, రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ కూడా చేశాను. ఇప్పుడు ఆ సేవలన్నీ అందుబాటులో తీసుకోవడానికి మా స్వాతి రోడ్ భవానీపురంలో మా హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నాం ఈరోజు. శ్రీ అచ్యుత హాస్పిటల్ మెటర్నిటీ అండ్ ఆర్థో కేర్. అందరూ వచ్చి మీ సేవలను యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. మన దగ్గర ఫిక్స్డ్ ఎక్స్రే 300 mAd ఉంది, ఫార్మసీ ఉంది, ఇన్హౌస్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ ఉంది, ఐయుఏ ల్యాబ్ ఉంది, ఆపరేషన్ థియేటర్ ఉంది, లేటెస్ట్ ఫెసిలిటీస్ అన్ని. సో లేబర్ రూమ్ ఉన్నాయి, పేషెంట్ రూమ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అన్నీ వచ్చి యూస్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎమర్జెన్సీకి మనకు క్యాజువాలిటీ కింద రెడీగా ఉంది. ఎమర్జెన్సీ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర. ఈరోజు 3rd April శుక్రవారం 2026 శ్రీ అచ్యుత హాస్పిటల్ ప్రారంభం చేశామండి. స్వాతి రోడ్లో ఉంది. సో 1 టౌన్, భవానీపురం, ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల ఏరియాస్ అందరూ కూడా మా సేవలు అన్నీ తీసుకోండి. ఇంకొకటి, మాకు 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ చూస్తాము. అట్ ద సేమ్ టైం మాకు అత్యాధునిక లేబర్ రూము, ఆపరేషన్ థియేటర్ అండ్ మంచి డయాగ్నోస్టిక్ ల్యాబ్, ఫార్మసీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో అందరూ గర్భిణీ స్త్రీలు, ఇంకా ఏదైనా మోకాళ్ళ నొప్పులు, ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా హాస్పిటల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మే 12న జరగనున్న హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో భక్తి ఉత్సాహాల మధ్య భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు కేంద్రీయ ఉపాధ్యక్షులు గోకరాజు గంగరాజు శ్రీ 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 శివస్వామి తెలిపారు. బిఆర్టీఎస్ రోడ్లోని రామకోటి నుంచి పాల ఫ్యాక్టరీ సమీపంలోని హనుమంత్ దేవాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందని పేర్కొన్నారు. హనుమాన్ భక్తులు, రామ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాచవరం దాసాంజనేయ స్వామి దేవస్థానంలో ఈ బైక్ ర్యాలీకి సంబంధించిన వాల్ పోస్టర్ను ఘనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా అదే ఉత్సాహం, భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భారీ సంఖ్యలో యువత, భక్తులు పాల్గొనేలా ప్రత్యేక కార్యక్రమాలు, పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నామని వెల్లడించారు. వేలాది మందిగా భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జై శ్రీరామ్. మే 12వ తారీఖున హనుమాన్ జయంతి సందర్భముగా మన విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ యొక్క ఆధ్వర్యంలో బిఆర్టీఎస్ రోడ్ అనగా మన రామకోటి నుంచి హనుమత్ శోభాయాత్ర అత్యంత వైభవపేతంగా ప్రారంభించబడుతుంది. ఇది మహా బైక్ ర్యాలీ. ఈ యొక్క యాత్ర పడవల రేవు ద్వారా సాగుతూ అన్ని ప్రాంతాలను కవర్ చేసుకుంటూ 1 టౌన్ మీదుగా పాల ఫ్యాక్టరీ దగ్గర ఉన్నటువంటి హనుమత్ పీఠంతో ముగింపు కార్యక్రమం జరుగుతుంది. రామభక్తిని, రామశక్తిని, రామ జపాన్ని, రామసేవని, రామ కైంకర్యాన్ని ఎలా అయితే హనుమంతుడు తమ జీవితంలో నింపుకున్నారో, ఆయన జయంతి సందర్భముగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ ర్యాలీ అద్భుతంగా నిర్వహించబోతున్నాం. కావున హనుమత్ భక్తులు, రామ భక్తులు, హిందువులు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క బైక్ ర్యాలీలో పాల్గొని ఈ యాత్రని విజయవంతం చేయవలసిందిగా శుభ ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే మన పోలీసు వారి యొక్క నిర్ణయాలను తీసుకుంటూ మన క్రమశిక్షణతో మన కార్యకర్తలు ఇచ్చే తగు సూచనలు పాటిస్తూ ఈ ర్యాలీని విజయవంతం అందరం కలిసి చేద్దాం. జై శ్రీరామ్. శివస్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ చాలా సంతోషం. ప్రతి సంవత్సరం జరిగే విధంగా హనుమాన్ శోభాయాత్ర మరి
రామకోట దగ్గర ప్రారంభమై వేలాది మంది భక్తులు, హనుమత్ భక్తులు అంతా కూడా ఈ కార్యక్రమంలో గతంలో కన్నా ఈసారి ఇంకా ఎక్కువగా పాల్గొని శాంతియుతంగా ఈ కార్యక్రమం నిర్వహించాలి. ఈ యాత్ర ఇక్కడ స్టార్ట్ అయ్యి మే 12వ తారీఖు సాయంకాలం 4 గంటలకు బయలుదేరి మరి 1 టౌన్ 2 టౌన్ అంతా తిరుగుతూ తిరిగి ఆఖరికి మిల్క్ ప్రాజెక్టు సమీపాన్ని ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర సమాప్తమవుతుంది. ఇది శాంతియుతంగా జరిగే యాత్ర తప్ప ఇంకో విధమేం కాదు. భక్తి భావాలతో స్వామివారిని తలుచుకుంటూ జపిస్తూ మనమంతా ఈ యాత్రలో పాల్గొనాలి. తప్పకుండా భక్తులు అనేక వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ మన రామకోట దగ్గర స్టార్ట్ అయితే మరి ఆ ఎండ్ పాయింట్ వరకు అంత పొడుగు ఉండేటట్టుగా ఈ కార్యక్రమం జరిగితే తప్పకుండా మన ఏ ఉద్దేశంతో అయితే స్వామివారి యాత్ర మరి జయంతి సందర్భంగా చేస్తున్నాం అది చాలా ఘనంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. మాచవరం డౌన్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో 16వ వార్షిక శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మాచవరం డౌన్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో 16వ వార్షిక శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళలు, యువతలు కుంకుమార్చన కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ కార్యదర్శి కొనకళ్ళ సత్యకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ 16 సంవత్సరాల క్రితం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కమిటీని ఏర్పాటు చేసి ప్రతి ఏటా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నామని చెప్పారు. వసంతోత్సవాల సందర్భంగా వసంత నవరాత్రులు జరుపుకుంటున్నామని అన్నారు. 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 10వ రోజున స్వామివారి ఊరేగింపు చేసి 11వ తేదీన అన్నదాన కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. స్థానికులు, పెద్దలు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. చెరుకూరి కృష్ణకుమార్ మాట్లాడుతూ కుంకుమ పూజ కార్యక్రమానికి మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారని అన్నారు. రేపు స్వామివారి ఊరేగింపు కన్నుల పండుగగా నిర్వహిస్తామని తెలిపారు. మాచవరం డౌన్లో శ్రీ సీతారామరాజు కళ్యాణం జరపడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఈ రోజున 8వ రోజు కుంకుమ పూజ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి దాదాపు 350 మంది భక్తులు, మహిళలు పాల్గొనడం జరిగింది. ఇద్దరు పూజారులచే చక్కగా పూజని చేస్తూ వారితో చేయిస్తూ చాలా ఘనంగా చేయటం జరిగింది. ఈ రోజున జరిగినటువంటి కార్యక్రమానికి అన్ని పూజా ద్రవ్యాలు కూడా కమిటీ వారే ఇవ్వడం జరిగింది. జాకెట్ నుంచి కొబ్బరికాయ కానీ, పళ్ళు కానీ, పువ్వులు కానీ, కుంకుమ కానీ అన్నీ కూడా మాతోనే ఇచ్చి ఈరోజు వాళ్ళకి ప్రసాదాలు అలాగే భోజనాలు కూడా పెట్టి పంపించడం జరుగుతూ ఉంది. అలాగే రేపు మరి రంగరంగ వైభవంగా దేవుణ్ణి పురవీధుల్లో ఊరేగింపు జరపడం జరుగుతుంది. ఆ తర్వాత 6వ తారీఖున అన్నప్రసాదాలు మరి దాదాపు 8,000 మందికి పెట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. గత 16 సంవత్సరాల నుంచి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కమిటీ వారిచే అంగరంగ వైభవంగా ఉగాది వసంతోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాలు శ్రీరామనవమి జరుపుకోవటం జరుగుతుంది. అందులో భాగంగా 27వ తారీఖున స్వామివారి కళ్యాణం చేశాం. మరి ఆ రోజు నుంచి కూడా 9 రోజుల వరకు కూడా అనేకమైనటువంటి సాంస్కృతిక, సాంఘిక, జానపద కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతుంది. ఆ దానిలో భాగంగా ఇవాళ 8వ రోజు మరి 350 మంది సుహాసినీలచే కుంకుమ పూజ నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని కూడా పండితుల ద్వారా చేయించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి పూజా ద్రవ్యాలన్నీ కూడా కమిటీ వారు సమర్పించడం,
ఆ తరువాత భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి 10వ రోజున ఈ కార్యక్రమాలన్నీ ప్రిపేర్ చేసి 11వ రోజున ఈ భోజనాలు 6వ తారీఖున భోజనాలు కూడా మేము అన్న సంతర్పణ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి కూడా అందరూ ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. ప్రభువైన యేసుక్రీస్తు త్యాగ నిరతికి ప్రతీక అయినటువంటి గుడ్ ఫ్రైడే సందర్భంగా 50 మంది భక్తులు దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో జీవిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు మార్గంలో నడవాలని కస్తూరిబాయిపేట RCM చర్చ్ ఫాదర్ గాబ్రియల్ పిలుపునిచ్చారు. సమస్త మానవాళి కోసం ప్రభువైన యేసుక్రీస్తు మరణించిన దినాన్ని గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటామని ఆయన చెప్పారు. సమస్త మానవాళి కోసం ప్రభువైన యేసుక్రీస్తు మరణించిన దినాన్ని గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటామని ఆయన చెప్పారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా నగరంలోని పుర వీధుల్లో శిలువ యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా గాబ్రియల్ మాట్లాడుతూ ముందుగా అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. నేడు విమోచన దినమని క్రైస్తవులే మనందరి జీవనం సాగించాలని, పొరుగు వారిని ప్రేమించాలని, ఐకమత్యంగా కలిసి ఉండాలని సూచించారు. యోహాను సువార్త 3వ అధ్యాయములో 16వ వచనములు ఇట్లా రాస్తున్నాడు: దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను. ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవితం పొందుటకై అట్లు చేసను. దేవుడు తన కుమారుడు అయిన యేసుక్రీస్తును లోకము రక్షించుటకే పంపిన గాని ఖండించుటకు పంపలేదు. యోహాను సువార్తలో బంగారు వాక్యం ఇది. దేవుడు ఎంతో ప్రేమించను. ఎంతగా ప్రేమించాడు అంటే లోకం కోసము, లోక కళ్యాణం కోసం తన ఏకే కుమారుడు చనిపోవటానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు, చెత్తగించాడు. ఈరోజు ప్రపంచమంతటా ఉన్న క్రైస్తవులు ఆ యేసు చనిపోయిన దినాన్ని సుదినముగా ఎంచుతున్నారు, శుభప్రదమైన రోజుగా భావిస్తున్నారు. అందుకే ఈ రోజునే గుడ్ ఫ్రైడేగా పిలుస్తూ ఆ యేసుక్రీస్తు యొక్క శ్రమలను, మరణాన్ని లోకానికి చూపిస్తున్నాడు. మనిషిని దేవుడు ఎంతగా ప్రేమించాడు అని ఎవరు అడిగారట. ఎంతగా ప్రేమించాడు అంటే అని జవాబు చెబుతూ దేవుడు తన కుమారుడిని చూపించాడు, శిలువ మీద ఉన్న యేసును చూపించాడు. అప్పుడు ఇంకొకడు యేసు వంక చూసి, యేసువా నీవు లోకాన్ని ఎంతగా ప్రేమించావని అడిగాడు. ఆయన నెమ్మదిగా చేతులు చాస్తూ చివరికి బాహాటంగా 2 చేతులు చాచి ఇంతగా ప్రేమించాను అని చెప్పి ఆ శిలువ మీద చనిపోయాడు, బలిదానము చేశాడు. ఈరోజు మేమందరము క్రైస్తవులముగా యేసు పట్ల మనకు ఉన్న భక్తిని చూపిస్తూ మన పట్టణ వీధుల్లో ఆ యేసు మోస్తున్న శిలువని బహిరంగంగా చూపిస్తున్నాము. జూనియర్ న్యాయవాదులకు వృత్తి నైపుణ్యం కలిగించే విధంగా శిక్షణా కేంద్రాలు ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే విధంగా బార్ కౌన్సిల్ సభ్యులు చర్యలు తీసుకోవాలని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఏవి శేషసాయి, జస్టిస్ కృపాసాగర్లు అన్నారు. ఎన్నికల కౌంటింగ్ సమయంలో బార్ కౌన్సిల్ సిబ్బంది, న్యాయవాదుల సహకారం మరువలేనిదని కొనియాడారు. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలుపొందిన బార్ కౌన్సిల్ సభ్యుల సన్మాన సభ ఏ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శేషసాయి, కృపాసాగర్లు మాట్లాడుతూ రాష్ట్రంలోని వేలాది మంది న్యాయవాదుల సంక్షేమం, భద్రత, వృత్తిలో ఎదుగుదల, న్యాయవాద కుటుంబాలకు ఆర్థిక సాయం లక్ష్యంగా బార్ కౌన్సిల్ సభ్యులు కృషి చేయాలన్నారు. సీనియర్ న్యాయవాది చెలసాని అజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న న్యాయవాదులు డెత్ బెనిఫిట్ 9 లక్షల నుంచి 20 లక్షలకు పెంచే విధంగా తోటి బార్ కౌన్సిల్ సభ్యుల సహకారంతో కృషి చేస్తానన్నారు. మరో సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ బార్ కౌన్సిల్ ఎన్నికల కౌంటింగ్లో కౌంటింగ్ సిబ్బంది కృషి అభినందనీయమన్నారు. దీనికి జస్టిస్ శేషసాయి, కృపాసాగర్లతో పాటు అందరి సహకారం ఉందన్నారు. మహిళా బార్ కౌన్సిల్ సభ్యురాలిగా ఎన్నికైన రాగి గంగాభవాని మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందున్నట్లే న్యాయమూర్తుల వ్యవస్థలో ముందుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వై బాలాజీ, అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్, సీనియర్ హైకోర్టు న్యాయవాదులు వి వేణుగోపాలరావు, పిఎస్పి సురేష్ కుమార్, బార్ కౌన్సిల్ సెక్రటరీ పద్మలత, బార్ కౌన్సిల్ చైర్మన్ ద్వారకానాథ్ రెడ్డి సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా
బార్ కౌన్సిల్గా మన బాధ్యతలు అడ్వకేట్స్ అందరికీ కూడా మెడికల్ ఇన్సూరెన్స్ అనేది మనం గతంలో చేస్తానని చెప్పాం. అది పూర్తి అవ్వలేదు కాబట్టి అది కూడా చేయాల్సి ఉంది. అలాగే డెత్ బెనిఫిట్స్ చైర్మన్ గారు మొత్తం పెంచారు. 4 లక్షల నుంచి 6 లక్షల నుంచి 9 లక్షలు ద్వారకానాథరెడ్డి గారి టైంలో చేయడం జరిగింది. అలాగే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ 5 lakhs చేయడం జరిగింది. అలాగే ఈసారి కనీసం ఒక 20 lakhsకి పెంచాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. అలాగే పరిస్థితి కూడా లేని న్యాయవాదులు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కొంత అమౌంట్ ముందు ఇవ్వడానికి అవకాశం ఉండేటట్టు వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కూడా కల్పించడానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మనకి లా అకాడమీ ఒకటి ఏర్పాటు చేసుకోవాల్సిన సార్ చెప్పినాడు. ఆల్రెడీ మొన్న అరే మీరంతా ఓటర్లకి ఎన్నికలు ఎట్లా జరిగిందని చెప్పడం సాహసం అవుతుంది. కాకపోతే ఒకటి కౌంటింగ్లో మాత్రం జరిగినటువంటి కృషి తప్పనిసరిగా మనం అందరం వీళ్ళందరికీ వ్యవసాయ గారి దగ్గర నుంచి కృపాసాగర్ గారి దగ్గర నుంచి వేణు గారి నుంచి అందరికీ బార్ కౌన్సిల్ స్టాఫ్ మనం ధన్యవాదాలు చెప్పి తీరాల్సింది. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి కృషిని మీరు చాలామంది ఆన్లైన్లో చూసి ఉంటారు. డెఫినెట్గా మనం ఇందాక చెప్పినట్టుగా వెనక మొదలు పెట్టినటువంటి ప్రక్రియని ముగించామంటే దానికి ఉన్నటువంటి కృషి అటువంటి. ఎన్నికలు ఎటువంటి అంటే నాకు వైకుంఠపాళి ఆట గుర్తొస్తుంది. చిన్నప్పుడు మనం ఆడిన ఆట ఎవరిని పాము కాటేస్తుందో ఎవరు నిచ్చెనెక్కిస్తుందో తెలియదు. పాపం పాము కాటేసిన వాళ్ళు ఏమో మాతో రాలేకపోయారు, నిచ్చెనలు ఎక్కించిన వాళ్ళంతా మేము పైన ఈ ఆట ఇది. అందుకని చూసాం కదా చివరి రోజున జరిగినటువంటి అంత ఉత్కంఠత ఎలా ఉన్నదో. ఇందాక చెప్పారు ఒక 3.4లో ఒక ఆయన ముందు పడితే ఒక ఆయన ముందుకు వెళ్ళిపోయారు 70 ఓట్లు 80 ఓట్లు. మరి అటువంటి దీంట్లో ఆ ఉత్కంఠతో వీళ్ళు చేసినటువంటి వాళ్ళకి వీళ్ళందరూ మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ విషయంలో కానీ హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో కానీ న్యాయవాదులు అందరూ కూడా ఆశతో బార్ కౌన్సిల్ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రభుత్వం కూడా భరిస్తే మరి అది కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కానీ నా ఉద్దేశం ఇది కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. న్యాయశాఖ మంత్రి గారు కూడా ఇది ఆల్ ఇండియా మొత్తం మీద కూడా హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో పరిశీలన ఉంది. ఎన్ని హాస్పిటల్స్ డాక్టర్స్ అవసరం అవుతాయో వాటిని చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది. అలాగే ప్రొటెక్షన్ యాక్ట్ విషయంలో కూడా అది సెనెట్ కమిటీ ముందు ఉన్నది. అది రాగానే పార్లమెంట్లో పెట్టి దేశవ్యాప్తంగా కూడా తీసుకొస్తామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. బహుశా బార్ కౌన్సిల్ మనం కూడా వారు కొంచెం స్పీడప్ చేసి అది అయ్యేటట్టుగా చేస్తే మన బార్ కౌన్సిల్ సభ్యులందరూ కూడా నేను కృషి చేస్తానని చెప్పి కూడా మనమే చేస్తున్నా. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన డబ్బులు కూడా కొంత వస్తే మన కోర్ట్స్ బిల్డింగ్స్ ఫెసిలిటీస్ అది క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కూడా బార్ కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా మనందరం కూడా కలిసి మనం కృషి చేద్దాం. అలాగే న్యాయమతుల విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ తమ ఉద్దేశం ఏంటంటే ఎథిక్స్ మనకు సబ్జెక్ట్ ఉంది. ఎథిక్స్ కనుక మారిస్తే ప్రొటెక్షన్ యాక్ట్ అసలు రావాల్సిన అవసరం లేదేమో. కాబట్టి ఆ విధంగా బార్ కౌన్సిల్ కూడా మన యొక్క ఓట్ తీసుకున్న తర్వాత మన సబ్జెక్ట్ ఉన్నప్పటికీ దాని విషయంలో కూడా సెమినార్స్ కండక్ట్ చేస్తే కొంత అడ్వకేట్స్ కూడా అది ఉపయోగం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తున్నాను. మరి మిత్రులందరూ కూడా ఈ అవకాశం కల్పించిన బాలాజీ గారికి మనందరికీ కలిపి ఈ అవకాశం కల్పించిన బాలాజీ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు పెద్దపీట వేసే విధంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని తెలిపిన ప్రభుత్వ వైప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమ్మ. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖ సంస్థగా పేరుగాంచిన ఎంఎస్ఆర్ డెవలపర్స్ అధినేత మాధవరం శ్రీనివాసరావుపై ఆ సంస్థ మాజీ భాగస్వామి దేవిరెడ్డి శంకర్రావు తీవ్ర ఆరోపణలు. చెడుపై మంచి, పాపంపై నీతి, మరణంపై జీవం సాధించిన విజయానికి నిదర్శనమే గుడ్ ఫ్రైడే. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.